ఈరోజు సూలూరుపేటలో కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్, పలువురు కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో సూలూరుపేట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గాడి తిలక్ కుమార్ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం సూలూరుపేట బస్టాండ్ దగ్గర ఉన్న గాంధీ విగ్రహం నుండి మొదలై బజార్ వీధుల్లో వినాయకుడు ఆలయం వరకు కొనసాగుతూ ప్రజల సమస్యల గురించి అడిగి తెలుసుకుంటూ భవిష్యత్ కార్యక్రమాల గురించి వివరిస్తూ సూలూరుపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని మరియు గాడి తిలక్ కుమార్ను మంచి మెజారిటీతో గెలిపించాలని మాజీ మంత్రి చింతామోహన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ మేనిఫెస్టోని ప్రకటించారని, ఆ మేనిఫెస్టోని ఇంటింటికి చేరవేసేలా చేసి పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలను నెరవేరుస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చింతామోహన్ మరియు అభ్యర్థి గాడి తిలక్ కుమార్తో పాటు కాంగ్రెస్ నాయకులు మరియు ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జోసఫ్ కింద దించు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి 2014-14లో 10 సంవత్సరాల సమయంలో శ్రీ సిటీని తీసుకొని వచ్చాం. శ్రీ సిటీని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, డాక్టర్ మన్మోహన్ సింగ్. ఆర్థిక విధానాలు దాదాపుగా 60,000 మందికి ఉద్యోగాలు ఏర్పాటు చేశాం. శ్రీ సిటీలో 60,000 మంది, అందులో 50% మంది మహిళలు పనిచేయడం ప్రాధాన్యత ఉంది. ఇక్కడ 30 దేశాల నుంచి విదేశీ పెట్టుబడులు తీసుకొని వచ్చాం. ఇక్కడ నుంచి దాదాపుగా 20,000 కోట్ల విలువైనటువంటి ఎగుమతులు జరుగుతున్నాయి బయట దేశాలకు. మరి రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి, కేంద్రంలోకి రావడం ఖాయం ఖాయం ఖాయం. మోడీ పతనం ప్రారంభమైంది కేజ్రీవాల్ అరెస్టుతోటి. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ ఇట్ అంటున్నది, ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇట్ అయిపోయింది. 150 సీట్లు లోపల పడిపోతున్నారు. సర్వేలన్నీ దొంగ సర్వేలు వదిలిపెడుతున్నారు. మరి వ్యాపారం చేస్తున్నారు సర్వేలు పేరు మీద. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం 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 కేంద్రంలో. మరి మేము వచ్చినప్పుడు వెంటనే అధికారంలోకి రాగానే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగాన్ని ఇస్తాం. మీరు అడగొచ్చు ఎలా ఇస్తామని. మన్నవరం బెల్ ఫ్యాక్టరీని పునరుద్ధరించబోతున్నాం. దుగరాజ పట్టణ ఓడ రేవుని మేము తీసుకొస్తాం. వచ్చిన మొదటి రోజే ప్రతి ఇంటికి మేము ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇచ్చే బాధ్యత మాది. అంతేకాదు స్కాలర్షిప్లు పిల్లకాయలకి రావటం లేదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ విద్యార్థులకు, ప్రతి అండర్ గ్రాడ్యుయేట్ ఉన్నటువంటి BA, BSc విద్యార్థులకు సంవత్సరానికి 30,000 రూపాయలు స్కాలర్షిప్లు ఇస్తాం. అంతేకాదు MA, MScలు చదువుతున్న ప్రతి విద్యార్థికి 40,000 రూపాయలు సంవత్సరానికి మేము ఏర్పాట్లు చేస్తాం. మరి ప్రతి మహిళకు, ప్రతి నిరుపేద మహిళకు 1,00,000 రూపాయలు సంవత్సరానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మరి అంతేకాదు 5 లక్షలు, ఎవరికైతే ఇళ్ళు లేవో 5 లక్షల రూపాయలతో మేము ఇళ్ళు కట్టించబోతున్నాం. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నాం. అంతేకాకుండా మరి అన్ని కులాలని, అన్ని మతాలని, అన్ని ప్రాంతాలని మేము కలుపుకొని ఆదర్శమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అందరిని మన్ననలు పొందేటట్టుగా మేము చేస్తాం కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ, ముఖ్యంగా రేపు రాబోయేటువంటి ఎన్నికలు 4 వారాల్లో రాబోతున్నాయి. ఇది దేశానికి చాలా ముఖ్యమైనటువంటి ఎన్నికలు. భారత రాజ్యాంగాన్ని మట్టుబెట్టాలని భారతీయ జనతా పార్టీ పట్టుదలతో ఉంది. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మట్టుబెట్టి కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావాలని వాళ్ళ ఆలోచనలో ఉన్నారు. ఎస్సీలకు రిజర్వేషన్లు తీసేయాలని ఉన్నారు. ఎస్టీలకు రిజర్వేషన్లు తీసేయాలని ఉన్నారు. ఓబీసీలకు మేమిచ్చినటువంటి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి రిజర్వేషన్లు కూడా తీసేసేదానికి మరి ఎన్నెన్నో ఆలోచనలో ఉన్నారు RSS, BJP. ఈ BJP పార్టీ దేశంలో నుంచి వెళ్ళాలి.
భారతీయ జనతా పార్టీ మోడీ ప్రభుత్వాలు బయటకెళ్ళాలి. తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయం. ప్రతి పేదవాడికి, ప్రతి నిరుద్యోగికి, ప్రతి మహిళకు, ప్రతి రైతుకు, ప్రతి విద్యార్థికి సహాయం చేస్తామని తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ఇంటింటా తిరుగుతున్నాం. సూళ్ళూరుపేటకి రావడం జరిగింది. మీ అందరు ఆశీస్సులు కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అభ్యర్థులుగా పోటీ చేస్తున్నాం. అందరికీ మీరు దీవించి ఆశీర్వదించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టేదానికి సహాయం చేయమని అడుగుతున్నాం.